శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15 గురువారం పరమ పవిత్రమైన రోజు. దేవతలు ఈ రోజు మేలుకొని ఉంటారని, స్వర్గ ద్వారాలు ఈ రోజే తెరుచుకొని ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండితే అప్పుల పాలైపోతారు. ఈ రోజు ఎవరు ఈ కూరను వండకూడదు, తినకూడదు. కాదని ఈ రోజు ఈ కూరను వండినా, తిన్నా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. చేతిలో ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. అంతేకాదు ఈ రోజు ఈ కూరను తింటే నరకానికి వెళ్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ సంక్రాంతి రోజున ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో అనేక కష్టాలు వస్తాయి. మరియు మకర సంక్రాంతి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. శీతాకాలం మంచు కురిసే వేళలో ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు. 12 రాశులలో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైనది. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, గుజరాత్లో మకర సంక్రాంతి అని, పంజాబ్లో, హర్యానాలో లోరి అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాకే అని పిలుస్తూ ఉంటారు. ఏదైనా ఈ పండుగ సందర్భంగా సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండుగ. నుంచి ఎడ్ల బండి మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంలో మెరుస్తూ ఉంటాయి. అందుకే ఈ రోజున నిజంగా పండగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. ఈ పండుగ 3 రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి. అలాగే ఈ 3 రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున 2 పాల చుక్కలను చల్లార్చి అలా చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. కనుక సంక్రాంతి రోజున అందరూ గుమ్మం మీద 2 చుక్కల పాలను చల్లండి. కష్టాలన్నీ తొలగించుకోండి. అలాగే సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన దేవీ పదార్థాన్ని తినాలి. అంటే పాలతో చేసిన పరమాన్నం, పొంగలి, ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దాన్ని ఇంటి దైవానికి నివేదన చేసి తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి. తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలల్లో బెల్లం కానీ పంచదార కానీ కలిపి దేవునికి నివేదన చేసి తర్వాత పాలను తీర్థంగా తీసుకున్నా చాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీపై, మీ ఇంటిపై దైవానుగ్రహం ఉంటుంది. ఇది చాలా మంచిది. ఇలా నైవేద్యాన్ని పెట్టే ముందు ఖచ్చితంగా దేవుడి ముందు దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేయాలి. లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా దీపం పెట్టుకుని ఆ దీపంలో ఒక యాలుక్కాయను వేయాలి. వేసి దీపం పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది. భగవంతునికి ఆ దీపం చేరుతుంది. మీకు మంచి జరుగుతుంది. ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో పొరపాటును కూడా కొన్ని తప్పుల పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు. మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు. సంక్రాంతి, కనుమ, భోగి రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజుల్లో స్నానం చేయకపోతే రోగాలతో బలహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలో ఉంది. కాబట్టి సంక్రాంతి సమయంలో తలస్నానం తప్పనిసరిగా చేయాలి. చేయకుండా ఉండకండి. అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేస్తే జన్మదిన దరిద్రాలు, దోషాలు పోతాయి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలనుకున్నవారు దయచేసి సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ,
చూడటం కానీ చేయకండి. 2 జంతువుల కాళ్లకు కత్తులు కట్టి ఆ రక్తం వచ్చేదాకా ఒకదానికి ఒకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాన్ని శాడిజం అంటారు. అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు. నిరపరాధులు అయిన జంతువులను బాధపెడితే తర్వాత నరకంలో శూలపూరిత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని, తర్వాత జన్మలో ఒళ్ళంతా శూలాలతో గుచ్చుతారని గరుడ పురాణంలో చెప్పారు. కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో కూడా కోడి పందాలను ఆడకండి, చూడకండి. ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక 3వ తప్పు ఏమిటి అంటే, సంక్రాంతి సమయంలో చాలా మంది మగవారు పేకాటలు ఆడుతూ ఉంటారు. మద్యపానం చేస్తారు. ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పేకాట ఆడుతూ ఉంటారు. మద్యపానం చేస్తారు. ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పేకాట ఆడుతూ ఉంటారు. మద్యపానం చేస్తారు. కానీ సంక్రాంతి సమయంలో మద్యపానము, జూదము ఇలాంటివి చేశారంటే 7 జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు తప్పు చేయవద్దు. కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు. అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు. అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు. వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంటిలో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి. ఈ పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులను కూడా చేయకూడదు. ఇదే సంక్రాంతి కాబట్టి సంక్రాంతి పండుగ సమయంలో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుండి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవతలు మేలుకుంటారు. మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా 3 విధులు తప్పనిసరిగా ఆచరించాలి. అవి స్నానము, పూజ, దానం. సంక్రాంతి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నల్ల నువ్వుల పిండిని శరీరానికి నలుగు పెట్టి సూర్యోదయానికి పూర్వం నువ్వుల నూనె తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఈ రోజు ఇలా చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి. లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజు కాకులు కూడా స్నానం చేస్తాయి. ఇక ఈ సంక్రాంతి రోజు స్నానం చేసి నీటిలో కొన్ని నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ, 3 రేగిపళ్ళను కానీ, లేదా గరికిపోచను కానీ నీటిలో ఏదో ఒక దానిని వేసుకొని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఒంటికి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని నువ్వుల నూనెను శరీరానికి పట్టించి ఆ తర్వాత నీటిలో అవి వేసుకుని సూర్యోదయానికి పూర్వమే అంటే 7:30 లోపే స్నానం చేయాలి. సంక్రాంతి రోజున తలస్నానం చేస్తే జన్మజన్మల నుండి వెంటాడుతున్న దోషాలు పోతాయి. 7 జన్మల పాపాలు దరిద్రం పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంకా ఎంతో పవిత్రమైన ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. అవి ఏంటి అంటే పొట్లకాయ మరియు గుమ్మడికాయ. ఈ 2 కూరలు వండకూడదు. ఎవరు తినకూడదు. కూరల రూపంలో కానీ, ఫ్రైల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ ఇలా ఏ రూపంలోనూ అయినా సరే ఈ కూరలను తినకూడదు. కాదని ఈ రోజు మీరు పొట్లకాయను, గుమ్మడికాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థికంగా చాలా కష్టాలు పడవలసి వస్తుంది. చేతిలో ఒక్క రూపాయి కూడా మిలవదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కునే స్టేజికి పోతారు. అప్పుల పాలైపోతారు. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఈ రోజు ఇంట్లో పొట్లకాయను, గుమ్మడికాయను వండవద్దు. ఎవరు ఈ రోజు ఈ కూరను తినవద్దు. కాదని తింటే మాత్రం కష్టాలు పాలవుతారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. శాస్త్రం ప్రకారం అయితే ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు. కానీ చాలా మంది ఈ రోజు నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ తినడం వారి ఇంటి ఆచారంగా ఉంటుంది. అలాంటి వారు తిన్నా పర్వాలేదు. కానీ ఈ మకర సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే శాస్త్రాలలో మకర సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాలను తినమని చెప్పారు. దాంతో అందరూ ఈ రోజు గారెలు తినడం ప్రారంభిస్తారు. అది అలా ఆచారంగా మారిపోయింది. కానీ సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినమని ఏ సంవత్సరంలోనూ కూడా చెప్పలేదు.
మీ ఆచారం ప్రకారం తిన్నా తప్పేమీ కాదు అని ఆధ్యాత్మిక సాధన చేసేవారు మాత్రం ఈ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. కాబట్టి సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినడం తినకపోవటం అనేది మీ ఇష్టం. మకర సంక్రాంతి రోజు తినకూడదు. పొట్లకాయను, గుమ్మడికాయను, నాన్ వెజ్ 3 కూరలు తినవద్దు. కాదని ఈ కూరలు తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. కష్టాలు వస్తాయి. ధనమంతా పోతుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. అప్పుల పాలైపోతారు. భూమి మీద నరకబాధలు అనుభవిస్తారు. కనుక ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా ఆహార నియమాలను పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.